భగవద్గీత की जय, శ్రీల ప్రభుపాద की जय, సమస్త భక్తకోటి వృందకి జై. సో ఇంతకుముందు మనం ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మనం ఇంకా చర్చిస్తూ ఉన్నాము. సో అన్నిటికంటే కూడా అన్ని అధ్యాయాల కంటే కూడా ఇది హృదయం లాంటిది. ఈ అధ్యాయము చాలా ముఖ్యమైనది. ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకుంటే సగం మనము అర్థం చేసుకున్నట్లే అన్నమాట. సో ఇది అదంతా కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షం. త్రైగుణ్య విషయా వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. మనము ఇంతకుముందు క్లాసులో మనము త్రిగుణాల గురించి చర్చించుకున్నాం. సత్వ, రజస్, తమో గుణాలు. 3 అంటే 3 గుణాలు. ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణముల గురించి మనము ఈ శ్లోకంలో అర్థం చేసుకున్నాము. ఇంకా చివరి 2 పదాలైనటువంటివి నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడి వరకు మనం ఆపాము. నాకు గుర్తున్నది నిర్యోగ. యోగ అంటే ఏంటి అని మనము ముందు క్లాస్లో చెప్పుకున్నాము. మొదటి క్లాస్లోనే చెప్పుకున్నాము. యోగ అంటే 2 వస్తువుల కలయిక. యోగము అంటే కలయిక. మరి ఇక్కడ యోగం యొక్క అర్థము మారిపోయిందనమాట. మనం సందర్భాన్ని బట్టి అర్థం తీసుకుంటాం కదండి. అలాగే ఇక్కడ యోగము అనగా మన దగ్గర లేని వస్తువు కోసము మనం ప్రాకులాడటం. లేని వస్తువుని, అనవసరమైన వస్తువుని పొందాలని తాపత్రయపడడం. అంటే దానికోసం పరిశ్రమించడం, దానికోసం కష్టపడడం. ఇప్పుడు చూడండి, మన జీవన విధానానికి, మన జీవనానికి, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంత అవసరమో అంత అయితే మనకు సరిపోతుంది. అది ఎంత అవసరమో మనందరికీ కూడా అనుభవం, మనందరికీ కూడా ఆ అవగాహన, ఆ జ్ఞాన పరిమితి అనేది మన దగ్గర ఉన్నది. కానీ మన అవసరాన్ని మించి ఆలోచించడం, మన ఈ ప్రాణాన్ని నిలుపుకోవడం కంటే కూడా ఇంకా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళడము, ఈ శరీరాన్ని ఇంకా సుఖింపజేద్దామని మనము భావించడము, దానికోసం కష్టపడడం. దీని గురించి ఇప్పుడు వివరిస్తున్నారన్నమాట. ఇప్పుడు మనకు వేదములలో చెప్పిన విధంగా సత్కర్మల ద్వారా, మంచి పనుల ద్వారా, మంచి క్రియల ద్వారా మనము ఆస్తిని కానీ, ధనాన్ని కానీ, ఆయుష్ను కానీ, అందాన్ని కానీ పొందాలని మనం చూస్తాము. ఈ నోము చేస్తాము, ఈ వ్రతం చేస్తాము, ఈ యజ్ఞం చేస్తాము, పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాం, పుత్రుడు పుడతాడు, ఐశ్వర్యాన్ని చేస్తాం, లక్ష్మీ కటాక్షం కోసం ప్రయత్నిస్తాం. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తాపత్రయపడిపోతాము. చూడండి, దాని గురించి ఇప్పుడు చర్చించుకోండి. మనకి ఏ అవసరాలు వద్దని కాదు ఇక్కడ అర్థం. అవసరానికి మించింది అది విషమే అవుతుంది. అది ఆహారమైన, ధనమైన, వస్తువు అయినా, వ్యక్తి అయినా కూడా. ఇప్పుడు నాకు 10 మంది భార్యలు కావాలనుకున్నాను అనుకోండి, దాన్ని ఏమంటాము? అత్యాస అంటాం, అతి కోరిక అంటాం. అవునా కదండి? ఏదైనా సరే ఎక్కువ స్థాయిలో తీసుకుంటే ఏమవుతుంది? అదే మనకు విషముగా మారిపోతుంది. అంతే కదండి. అన్నం కూడా మనము మన కడుపుకి ఎంత సరిపోతుందో అంతే తీసుకోగలము. మించి తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? అదే విషముగా మారి ఆ ఆహారమే మనకు పోషణనిస్తుంది, ఆ ఆహారమే మనకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా ఈ సృష్టిలో, ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందాలని ప్రయత్నం చేస్తే దానివల్ల మనకు సంప్రాప్తింపచేసేది దుఃఖము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి వేదములలో చెప్పినటువంటి అర్థం ఏమంటే, అవసరానికి మించి వెళ్ళదు. ఈ శరీరాన్ని ఇంకా ఇంకా భోగానికి అలవాటు చేయొద్దు. కాబట్టి ఓ అర్జున, నిష్కామ కర్మను చెయ్యి, నిష్కామివి అవు. ఇక్కడ నిష్కామి అంటే కోరిక, కామ అంటే కోరిక, నిష్కామ అంటే క్రమంగా నువ్వు కోరికల్ని, అంటే ఒకేసారి వద్దని చెప్పం కదండి. మనం వద్దని చెప్పకూడదు, క్రమంగా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే కోరికలను తగ్గించుకుంటూ పోతామో అప్పుడు మనం అనుకోవచ్చు, కోరికల వల్లే వస్తువులను పొందడంలోనే ఆనందం ఉంది అని మనం అర్థం చేసుకున్నాము. కానీ అవసరానికి మించిన వస్తువుల్ని పొందడంలో మనకి ఏమవుతుంది? దుఃఖం అనేది వస్తుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకుంటున్నామా? అర్థం అవుతూ ఉన్నది, కానీ మనం తాపత్రయం పడుతున్నాం. ఒక కొడుకు సరిపోతారు, ఇంకా 2-3 కొడుకులు ఉండాలి అని అనుకోవడం. అవునా కదండి? ఇంకా ఎక్కువ సంతానం ఉండాలి అని అనుకోవడం. అలా ప్రతి ఉదాహరణని తీసుకుంటే అది మనకు శ్రేయస్కరము కాదు అని ఇక్కడ శాస్త్ర భగవద్గీతలో భగవంతుడే చెప్తున్నారు. కాబట్టి నువ్వు వేదాలలో మనం అనుసరించాల్సిన కర్మకాండ ఎంత కావాలో అంతవరకే మనకు శ్రేయస్సు, ఆరోగ్యము, ఆ తరువాత అనారోగ్యము అని అంటున్నారు. కాబట్టి నీ దగ్గర లేని వస్తువు కోసం
తర్వాత దాన్ని అలాగే పట్టేసుకోవాలి అనుకోవడం కూడా చేయదు. లేని వస్తువు కోసం ఆరాటపడవద్దు. ఒకవేళ లేని వస్తువు నీ దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం తాపత్రయపడవద్దు. యోగము అంటే అదే. యోగం అంటే లేని వస్తువుని పొందాలనుకోవడము, క్షేమం అంటే దాన్ని కాపాడుకోవాలి. అవునా కదండి? మనం ఏ వస్తువునైనా ఎంతవరకు కాపాడుకుంటాము? ఈ ఇల్లుని ఎంతవరకు నేను పట్టుకోగలను, ఎన్ని సంవత్సరాలు పట్టుకోలేము కదండి. అది చెప్తున్నాను. కాబట్టి యోగ నిర్యోగ క్షేమ ఆత్మవాన్. కాబట్టి నీకు యోగము వద్దు, క్షేమము వద్దు, ఇంతకుముందు చెప్పిన విధంగా త్రైగుణ్యాలు వద్దు, సత్వగుణం వద్దు, రజోగుణం వద్దు, తమోగుణం, ఈ 3 వద్దు. అలాగే ద్వంద్వాలు కూడా నీకు వద్దు. అవునా కదండి? ద్వంద్వాలని తృణీకరించు, అలాగే త్రిగుణాలని తృణీకరించు, అలాగే నిర్యోగ క్షేమ, నిర్యోగ యోగాన్ని కూడా వదిలేసేయి, క్షేమాన్ని కూడా వదిలేసేయి, ఆ తాపత్రాన్ని అతి తాపత్రయాన్ని వదిలేసేయి. ఆత్మవాన్. మరి అన్నీ వదిలేస్తే ఏమవ్వాలి, ఇంకేం కావాలి అంటే దానికి సమాధానంగా పరమాత్మ ఏమంటున్నారంటే ఆత్మవాన్ అవు. మీరు ఆల్రెడీ ఆత్మ, మళ్ళీ ఆత్మవాన్ అవ్వడం ఏంటి? అవునా కదా? మనం అందరూ ఆత్మలే, కానీ భగవంతుడు ఏమంటారు? మళ్ళీ ఆత్మవాన్ అవ్వు. నువ్వు ధనవాన్ అవ్వాలనుకోవద్దు, సౌందర్యవాన్ అవ్వాలనుకోవద్దు, అలాగే అధికారవాన్ అవ్వాలని అనుకోవద్దు. ధనవాన్ అంటే ధనానికి నేనే అధిపతి అవ్వాలి, మొత్తం ధనానికి నేనే అధిపతిని అవ్వాలి అని అనుకోవద్దు. సౌందర్యవాన్, నేనే అందరికంటే అతి సుందరంగా ఉండాలని అని తాపత్రయపడవద్దు, అది గొప్ప విషయం కాదు. అధికారవాన్, నాకే సర్వాధికారాలు నాకే ఉండాలి అని తాపత్రయపడవద్దు. కాబట్టి అధికారవాన్ వద్దు, సౌందర్యవాన్ వద్దు, అలాగే ధనవాన్ కూడా వద్దు. మరి ఇంకేమి అవ్వాలనుకుంటున్నాం అంటే ఆత్మవాన్ అవ్వు అని ఎందుకు అంటున్నారంటే భగవంతుడు ఇక్కడ ఎందుకు అంటున్నారంటే సమస్త సుఖములు కూడా ఆత్మలోనే ఉన్నవి. సమస్త నువ్వు పాకులాడే దేని వల్లనైతే నీకు ఆనందం వస్తుందో బయటి వస్తువుల మీద, అది ఇచ్చే ఆనందం నీలోనే ఉంది. కాబట్టి బయట బాహ్య వస్తువుల పైన ఆనందం అనేది లేదు, ఆనందం ఉంది, స్వల్ప ఆనందమే. ఆ స్వల్ప ఆనందం పొందే విషయంలో మనం అధిక దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాము. అంతే కదండి? ఒక వస్తువు మీద తాపత్రయం పడుతూ ఉంటే మన జన్మ కూడా అయిపోతుంది, అలాగే మళ్ళీ తిరిగి జన్మ కూడా వచ్చేస్తుంది. అవునా కదండి? కాబట్టి ఇందులో మనకి ఏమైనా లాభం ఉందా? ఆ వస్తువు వెనకాల మనం ఎన్ని ఏళ్ళు కష్టపడాలి. కాబట్టి ఇక్కడ స్వల్ప సుఖము అధిక దుఃఖం అనేది మనకు వస్తుంది. కాబట్టి దానికోసం నువ్వు తాపత్రయపడవద్దు అని ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. మరి నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 46వ శ్లోకం, 45వ శ్లోకం ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. అందులో మిగిలిపోయినటువంటి 2 పదాల గురించి ఇప్పుడు మనం చర్చించాము. మరి ఇప్పుడు 46వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు చూద్దాం. యణానక్త ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణ్యస్య విజానతః అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే వేదములలో చెప్పబడినటువంటి స్వర్గ, ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ వేదములో చెప్పిన స్వర్గాది కర్మ కామ్య కర్మల వల్ల వచ్చేటటువంటి ఫలితం కోసం నువ్వు ఎదురు చూడవద్దు. వేదాలని మనం ప్రార్థించిన వేదాల ప్రకారం మనం కర్మలు చేశామనుకోండి, మనకు అన్నీ వచ్చేస్తాయి. కానీ అది ఇచ్చేటటువంటి ఫలితము అది స్వల్ప సుఖము, అది దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి స్వర్గాది భోగముల కోసం నువ్వు తాపత్రయపడవద్దు. ఆ స్వర్గాది భోగముల వల్ల వచ్చేటటువంటి సుఖము మనకు ఆత్మనే ఇచ్చేస్తుంది, ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ ఇచ్చేస్తుంది, ఆత్మలో ఉన్నటువంటి బ్రహ్మానందమే ఆ ఆనందాన్ని ఇచ్చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్తున్నారు. శతే పంచాశత్ అనేటటువంటి నియమాన్ని చూసుకుంటే శత అంటే 100, పంచ అంటే 50. ఇప్పుడు 100 రూపాయల నోట్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఎన్ని 50 నోట్లు ఉంటాయి? 2 ఉంటాయి. అంటే మళ్ళీ మనం సపరేట్గా 50 తీసుకోవాల్సిన అవసరం లేదు. 100 తీసుకుంటే 50 కూడా అందులోనే ఉన్నట్లు. అలాగే చూడండి, ఇప్పుడు మన దగ్గర బావి ఉంది, ఆ బావిలో నీళ్లు తాగవచ్చు, బట్టలు ఉతకవచ్చు, స్నానం చేయవచ్చు. మన ఇంటి దగ్గర బావి ఉంది, మనకు కొంచెం దూరంలో చెరువు ఉంది, ఆ కొంచెం దూరంలో నది ఉంది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం? ఈ 3 అవసరాలకి మనము నీరు తాగాలి, బట్టలు ఉతకాలి, స్నానం చేయాలి. ఈ 3 మనకు అవసరాలు. మరి మన ఇంటి దగ్గర బావి ఉంది, కొంచెం దూరంలో చెరువు ఉంది, ఆ ఇంకో కొంచెం దూరంలో పెద్ద నది ప్రవహిస్తుంది. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటాం ఆ 3 అవసరాలకి?
మన 3 అవసరాలకి ఎవరికి తెలిసిందో అని చెప్పండి, ఏం ఇబ్బంది లేదు ఇంట్లో. ఎవరో ఇష్టం వాళ్ళది, మీరు బావి సెలెక్ట్ చేసుకుంటారు 3 అవసరాలకి. ఓకే గుడ్. మీరు బావి, ఇంకా అమ్మగారు చెప్పేది మీరు నమ్మకండి. అమ్మగారు అంత ట్రిక్కీ, ఆమె తక్కువ మనం అర్థం చేసుకోలేము. ఆ వైపుకి వెళ్ళకండి, నా వైపుకి వచ్చేయండి. మీరు మీ అభిప్రాయం చెప్పండి. బావి. ఓకే, మీరు అందరూ చెప్పాలి. ఈ చిన్న ఆన్సరే కదా, చిన్న ప్రశ్న. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, మనకు స్వాతంత్రం ఉంది, అవునా కదా? మీరు ఈ 3 అవసరాలకి బావి దగ్గరికి వెళ్తారా, చెరువు దగ్గరికి వెళ్తారా, పెద్ద నది దగ్గరికి వెళ్తారా? ఓకే, వెరీ గుడ్. మీరు మాతాజీ గారు, మీరు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అందరూ చెప్పాలి. ఇదంతా మన సంతోషంగా చర్చించుకునేదన్నమాట, ఆనందంగా చర్చించుకునే. మిగతా వాళ్ళు మీరేం చేస్తారు? ఓకే, మీ ఆన్సర్ నది. మీరు నది. ఓకే, మీరంతా మీ గ్రూప్ అదేనా? వెనకల మీ ఆన్సర్ చెప్పాలి. మీరేం చేస్తారు 3 అవసరాలకి? వాళ్ళు ఏం చెప్తే మనం చెప్పకూడదు, అలా మన ఆన్సర్ మనం చెప్పాలి. వెనకల ఎవరున్నారు? మీరేం చేస్తారమ్మా? ఇక్కడ చెరువుకి వెళ్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఎంత బాగా చెప్తున్నారండి, బంగారండి మీరు. వెనకాల ఇక్కడ అసలు బంగారు స్టూడెంట్లు ఇక్కడ ఉండేది. మీరు ఎక్కడికి వెళ్తాం మనము? మీరు కూడా చెప్పాలి. ఆడవారి డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ, ఆడవారి డామినేషన్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. నేను మీ పక్కే కూర్చొని ఉన్నాను, నేను మీ పక్కే, అట్లా పక్క నేను పోను. ఆ పక్కన అతి పులి సింహం ఉన్నారు ఆ పక్క, కాబట్టి నేను మీ సైడే ఉంటానన్నమాట. సరే, మన ఆన్సర్ మంది. మనం త్రాగడానికి బట్టలు చూడండి, బావిలో మనం ఏం చేస్తాము, నీరు తాగామనుకోండి, మళ్ళీ అక్కడే బట్టలు ఉతికామనుకోండి, ఆ బావిలో నీరు ఏమేమి స్నానం చేసామనుకోండి, ఏమైపోతుంది? మలినమైపోతుంది. సరే, చెరువు దగ్గరికి వెళ్దాం, అక్కడే స్నానం చేస్తాము, అక్కడ నీరు తాగుతాము, పంటలు కూడా అక్కడే పండిద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు చెరువు ఏమైపోతుంది? రోజు మనం పంటలు పండిస్తుంటే ఆ నీరు కూడా అయిపోతుంది. మరి ఈ 3 అవసరాలు, ఒక పెద్ద నది, ప్రవహించే నది ఒకటి ఉంటుంది, అందులో ఎంత నీరు మనం వాడుకున్నా కూడా ఏమి కాదు. అక్కడ మనము నీరు త్రాగవచ్చు, బట్టలు ఉతకవచ్చు, స్నానం చేయవచ్చు, మన పంటలు కూడా పండించుకోవచ్చు. మరి నది ఏమన్నా అంటుందండి, నదిలో నీరు అయిపోతాయా? పోదు. కాకపోతే మనం నది స్నానం చేసేటప్పుడు సోపులు కానీ షాంపూలు కానీ అవన్నీ ఉపయోగించకూడదు. నది స్నానం చాలా పరమ పవిత్రము, మనం అపవిత్రం చేయకూడదు. అంటే మన షాంపూలు, సబ్బులో కెమికల్స్ అన్నీ కూడా వాడకూడదు, అప్పుడు నది శ్రేయస్కరం. కాబట్టి ఈ 3 అవసరాన్ని నది తీరుస్తుందండి ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పారా, మన ఆన్సర్ చెప్పేశారా ఇప్పుడు? కాబట్టి మన అన్ని అవసరాలని నది తీరుస్తుంది కదా. మరి బావి దగ్గరికి ఎందుకు పోవాలి, చెరువు దగ్గరికి ఎందుకు పోవాలి? అవునా కదా, మొత్తం అవసరాలు ఒక దగ్గరే అయిపోతున్నప్పుడు మనకు చెరువుతో పనేంటి, బావితో పనేంటి? అవునా కదండి. మనము నదినే మనము ఆశ్రయించామనుకోండి, అన్ని అవసరాలు, మన ఆనందం అంతా కూడా, మన అవసరాలు మొత్తం నది ప్రవాహం అనేది తీర్చివేస్తుంది. దీన్ని బట్టి మనకు సుఖం వచ్చిందా లేదండి, మనకు ఆనందం వస్తుందా లేదా, మనం లాభం పొందుతున్నామా లేదా? అలాగే వేదములలో చెప్పినటువంటి చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న కోరికల కోసం మనం వేదాలన్నీ ఆశ్రయించి కర్మలు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆత్మలో ఉన్న పరమాత్మని నమ్ముకున్నాం అనుకోండి, మొత్తం అవసరాలు మొత్తము తీరిపోతాయి. కాబట్టి ప్రత్యేకించి ఏ యాగము, ఏ యజ్ఞము మనము చేయవలసిన అవసరం లేదు. కాబట్టి వేదాలను ఆశ్రయించాలి, కానీ ఎందుకోసం ఆశ్రయించాలి? జ్ఞానం కోసం మాత్రమే. అంతేగాని చిన్న చిన్న కోరికల కోసం మనము తాపత్రయపడకూడదు. కొడితే కుంభస్థలాన్ని మనం కొట్టాలి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమని రికమెండ్ చేస్తున్నారంటే, ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, అయ్యా నీకు అన్నిటికంటే లాభదాయకమైనది బయట నువ్వు వెళ్ళవద్దు, బయట అవసరాలకు వెళ్ళవద్దు, బయట కోరికలకు వెళ్ళొద్దు, నీ కోరికలన్నీ కూడా నేనే తీరుస్తాను అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలి? పరమాత్మని నమ్ముకోవాలి. ఒక చెట్టులో మనం నీరు ఎక్కడ పోస్తామండి? వేరులో పోస్తామా, లేదా కాండం మీద పోస్తామా, ఆకుల మీద పోస్తామా, ఫలముల మీద పోస్తామా? ఎక్కడ పోస్తే అంతటికీ సప్లై అవుతుంది?
వేరులో. కాబట్టి మనమేం చేస్తున్నాము, నీటిని ఆకుల మీద పోస్తున్నాము, కాయల మీద పోస్తున్నాము, అలాగే కాండం మీద పోస్తున్నాము. కానీ వేర్ల మీద పోయే అవగాహన మన దగ్గర లేదు. ఎప్పుడైతే వేరుకు నీళ్లు అందించామనుకోండి, మొత్తం చెట్టుకి నీరంతా సరఫరా అవుతుంది అనేటువంటి జ్ఞానాన్ని తీసుకోవాలని ఇక్కడ భగవంతుడు మనకు చెప్పిస్తున్నారు. కాబట్టి మీరు చిన్న చిన్న కోరికల కోసమే మనము బ్రతకకూడదు. అన్ని కోరికల్ని కూడా నేను తీరుస్తాను ఒక పెద్ద నదిలాగా అని ఇక్కడ చెప్తూ ఉన్నాను. దాని అర్థం అది. కాబట్టి ఆత్మ సుఖమందు సమస్త సుఖముల యొక్క ఫలితము ఆత్మలోనే ఉంది. ఎందుకంటే పరమాత్మతత్వం ఉంది కాబట్టి, ఆ బ్రహ్మ జ్ఞానం ఉంది కాబట్టి, ఆ బ్రహ్మ ప్రాప్తి ఉంది కాబట్టి, పరమాత్మ ప్రాప్తి ఉంది కాబట్టి పరమాత్మ అన్ని కోరికల్ని తీర్చివేస్తాడు అని ఈ శ్లోకం మనకు చెప్పకనే చెబుతుంది. కాబట్టి మీరు బ్రహ్మనిష్ఠుడు అవ్వాలి, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. ఆత్మలో చూడండి, మనం ఎన్నో వాటికి కష్టాలు పడతాం. ఆ కష్టాలన్నీ వద్దనుకున్నాం అనుకోండి, హాయిగా ఉంటామా లేదండి? మనకున్న దాంతో కొంచెం మనం ఉండడానికి అన్ని అవసరాలకు ఉంది, కానీ మనం లక్షాధికారి అయిపోవాలి, కోట్లాధికారి అయిపోవాలి, ఈ మొత్తం ప్రపంచాన్ని నేను అధికారం అవ్వాలి అని అనుకుంటే ఎంత కష్టమండి. కానీ ఏది వద్దు, భగవంతుడు నాకేమి ఇచ్చాడో అందులో నేను సంతృప్తి పడుతున్నాను అని ఆ టైంలో మనం ఏం చేయాలి? తపస్సు చేయాలి. భజస్వమా, మన భగవంతుడి మీద మనము తపస్సు చేయాలి అని అందరు భక్తులు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ భక్తి ప్రాసెస్లో ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో మన మొత్తం అవసరాలన్నింటినీ కూడా ఈ జన్మలోనే కాదు, అసలు జన్మే లేకుండా చేసేస్తాడు అని ఇక్కడ పరమాత్మ ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక వేదాలను ఆశ్రయించి కోరికల కోసం నీవు బ్రతకవద్దు అర్జున. కాబట్టి వీటన్నింటినీ కూడా నువ్వు క్రమంగా కోరికల్ని తగ్గించుకో అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు, ఇంకా భగవత్ రామానుజులు కూడా చెప్తున్నారు, అయ్యా నీకు దాహం వేస్తే నువ్వేం చేస్తావు? ఒక పెద్ద నది దగ్గరికి పోయి నీకు ఎన్ని నీళ్ళు కావాలి? దాహం అయితే మొత్తం నది నీళ్ళు తాగేస్తామా? లేదు కదా, ఒక 4 దోశలతో నీళ్ళు తాగితే సరిపోతుంది. మొత్తము ఆ నది మొత్తం నీళ్ళు అవసరం లేదు కదండి. అలాగే మనము ఔషధాలే మందుల షాప్కి వెళ్తాము, మనకి ఏ జబ్బు ఉందో ఆ మందులు మాత్రమే మనం కొనుక్కుంటాము, సరిపోతుంది. అవునా కదండి? కాబట్టి ఇక్కడ మనకు వేదములందు మంత్రాలు, ఉపాసనలు, కర్మలు ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలని మనం పాటించవలసిన అవసరం లేదు. ఏ మంత్ర ఉపాసనో, ఏ ఉపాసనో, ఏ సాధనో, ఏ ధ్యానమో ఒక్కటి చేసినా కూడా సరిపోతుంది. మనకు కావాల్సిన మంది ఏంటంటే ఈ భవరోగాన్ని తగ్గించేటటువంటి సాధన, మంత్రోపాసన ఉంటే సరిపోతుంది. అన్నీ కూడా వేదంలో మనము పాటించవలసిన అవసరం లేదు. ఒక్కదాన్ని పట్టుకున్నా, జప మంత్రాన్ని పట్టుకున్నా సరిపోతుంది, ధ్యానాన్ని పట్టుకున్నా సరిపోతుంది, జపాన్ని పట్టుకున్నా కూడా సరిపోతుంది. ఏదో ఒక్క సాధనని మీరు ఎంచుకోండి. పరమాత్మను చేరడానికి ఆ సాధన ఉపయోగపడాలి. అప్పుడు పరమాత్మ అనేవాడు అన్ని కోరికలను, అన్ని తాపత్రయాలను, అన్ని ఆశలను ఆయన అంత ఆనందాన్ని చేస్తారు. ఎందుకంటే ఆయన బ్రహ్మానంద స్వరూపుడు కాబట్టి అని ఈ శ్లోకంలో మనకు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి వేదాల్లో అనేక మంత్రాలు, సాధనలు, ఉపాసనలు, కర్మకాండ అన్నీ ఉన్నా కూడా మనం ఒక్క సాధనని ఎంచుకోవాలి. ఆ సాధన దేనికి ఉపయోగపడాలి? మనకు మోక్ష ప్రాప్తికి ఉపయోగపడేటటువంటి సాధనని మనము ఎంచుకోవాలి. ఈ బాహ్య ప్రపంచము, ఈ బాహ్యలోకం ఇచ్చేటటువంటి తాత్కాలిక సుఖముల కోసము, ఈ అనిత్య మన జీవితం అశాశ్వతం కదండి, తాత్కాలికం కదండి. కాబట్టి మనకెందుకు ఇవన్నీ కూడా? మనం ఇక్కడే ఉండిపోతామా? ఈ భూమి మీదే ఉండం కదా. కాబట్టి మనకేది అవసరమో ఆ సాధనని మనం ఎంచుకోండి అని భగవంతుడే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అర్థమైంది కదండి. కాబట్టి మనం ఎన్ని యజ్ఞాలు, హోమాలు, నోములు, వ్రతాలు అవసరం లేదు. కానీ భగవత్ ప్రాప్తి కోసమే మనము పాటుపడాలి. ఈ జన్మ వచ్చింది తపస్సు చేయడానికే, తపస్సును ఆచరించడానికే, మన కర్మలన్నింటినీ కూడా మనము తొలగించుకోవడానికే, మోక్షాన్ని పొందడానికే. నిన్న కూడా మనం చర్చించుకున్నాము. నిన్న మనము నిన్న ఆత్మార్పణం రోజు కదా, అమ్మవారు కూడా అదే సందేశాన్నే ప్రబోధించారు. ఆమె యొక్క మొత్తం జీవితం యొక్క సారాంశం, ఆ అవతారం యొక్క, ఆ ఆదిశక్తి పరాశక్తి యొక్క అవతార రహస్యం ఏంటి అంటే ఒక్కటే, మనిషి జన్మ వచ్చింది తరించడానికి, మోక్షాన్ని పొందడానికి. దానికి ఆమె చేసినది భక్తి, సాధన, తపస్సు. అంతేగాని ఆమె ఏమీ కావాలనుకోలేదు. ఆమె వివాహం కూడా చేసుకోలేదు. ఆ జన్మ బ్రహ్మచారిలా సాధన చేసి శివ సన్నిధిని పొందింది అని అమ్మవారు మనకి ఆదర్శప్రాయంగా ఒక ఉదాహరణగా మనకు చూపించారు. కాబట్టి మనము కూడా ఇప్పుడు అమ్మవారికి తెలియదండి, ఆదిపరాశక్తికి తెలియదా ఈ బాహ్య ప్రపంచంలో అన్ని సుఖాలు ఉన్నాయని ఆమెకు తెలియదా? కానీ ఎందుకు ఆమె జీవితాన్నే మొత్తము
ఉదాహరణగా చేసి చూపించారు. ఒక ఆడది అంటే ఎంతసేపు ఇంటి పనులకే మనం కాదు, ఆడది అంటే అబల కాదు, ఆది పరాశక్తి తత్వాన్ని గ్రహించింది, తత్వజ్ఞానాన్ని నేర్చుకునింది, అన్ని కళలను నేర్చుకునింది, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునింది, జీవితం యొక్క పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నది. దాన్నే మనకు చూపించింది. ఎందుకు చూపించింది? మనము ముఖ్యంగా స్త్రీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ అనేది భక్తి సాధన చేసింది అంటే పిల్లలు, భర్త, కుటుంబం అంతటికి, అలాగే అన్ని ఊర్లు కూడా అందరూ కూడా బాగుపడతారని అమ్మవారే అవతారంగా తీసుకొని ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇది ఎంతో మార్గదర్శకం. కాబట్టి ఇంట్లో ప్రతి స్త్రీ కూడా అన్ని సేవలు చేస్తాం మనం కుటుంబానికి. కానీ ఏం చేయాలి? మోక్ష ప్రాప్తి అనేది మన కుటుంబ సభ్యులందరికీ కూడా అందేలాగా ప్రతి స్త్రీ కూడా, ప్రతి అమ్మ, ప్రతి తల్లి, ప్రతి భార్య కూడా ఇందుకు మనం పాటుపడాలి. ఆడవాళ్ళే మార్గదర్శకంగా మనం ఉండాలి. వాళ్ళు సంపాదనలో ఉంటారు, అవునా కదండి? కానీ మనం ఏం చేయాలి? ఎంతసేపు సంపాదన కోసం వాళ్ళ గురించి తాపత్రయం మనం చెందించకూడదు. భగవంతునికి సన్నిధానంగా మనం వాళ్ళని కూడా చేయాలి, పిల్లల్ని కూడా అలానే మార్చాలి. అప్పుడే మనము మోక్షాన్ని పొందించగలిగినటువంటి సేవను మనం అందిస్తాము అని నిన్న అవతారమూర్తి అయినటువంటి మన వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క అవతారం యొక్క అంతరార్థము అదే అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత 47వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్వ కర్మణి. అన్నీ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేయకూడదు, ఏ పని చేస్తే మనం మోక్షాన్ని పొందుతాము, భగవత్ ప్రాప్తిని పొందుతాము, భగవద్ జ్ఞానాన్ని పొందుతాము, బ్రహ్మ ప్రాప్తిని పొందుతామనే చెప్తున్నారండి ఇక్కడ. ఓ అర్జున, నీవు ఇప్పుడు మనం కర్మ చేయుటలో మనకు అధికారం కలదు, కానీ ఫలమును ఆశించడంలో మనకు ఎటువంటి అధికారము లేదు. అంటే దీనికి ఉదాహరణగా చూద్దాము. ఇప్పుడు మనం ఒక నైవేద్యం తయారు చేస్తున్నాం భగవంతుడి కోసం. అది ఎంత బాగా చేయాలనేది మన శక్తి మొత్తం ఉపయోగించి, మన జ్ఞానం మొత్తం ఉపయోగించి, భక్తితో శ్రద్ధతో మనం చేయాలి. కానీ దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఆ ప్రసాదం అనేది మనము ఫలితాన్ని ఆశించకూడదు. కర్మ మన పని చేయడంలోనే మనకు హక్కు ఉందండి, కానీ దాని ఫలితము ఆశించుటలో మనకు హక్కు లేదు. ఎందుకు ఇలా చెప్తున్నారు పరమాత్మ? ఇప్పుడు వ్యవసాయం చేయాలి, మనం పంట పెడతాము, ఎంతో కష్టపడి పంట పెడతాం కదండి. మనము పంట పెడతాం కదా, ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాము? మనం ఏమవుతాము? కుంగిపోతాం, అవునా కదండి? ఎందుకంటే మనకున్న సంపద, మన కష్టం అంతా కలిపి వ్యవసాయ రూపంలో పెడతాం. ఎందుకు పెడతాము? లాభం కోసమే కదా, దాని ద్వారా మనం జీవనం గడుపుదామనే కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది? నష్టం కూడా జరుగుతుంది. అప్పుడు మన హృదయం ఎలా స్పందించాలి, మనం దాన్ని ఎలా తీసుకోవాలి? చాలా మంది మనము పత్రికలలో చూస్తుంటాం కదండి, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని. ఎందుకు అంటున్నారు? ఎందుకు వాళ్ళు ఆ నష్టాన్ని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు? వాళ్ళ జీవితాన్నే పరంగా పెట్టేస్తున్నారు. అంటే నష్టం వస్తే చనిపోవాలా, లేదా లాభం వస్తే పొంగిపోవాలా? ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఈ విషయాన్ని? అందుకే పరమాత్మ చెప్తున్నారు. ఎందుకు పరమాత్మ చెప్తున్నారు? నీకు కర్మ, నీ పని చేయడంలోనే నీకు హక్కు ఉంది, కానీ నీ రిజల్ట్ నీకు హక్కు లేదు, నీకు ఆశించే హక్కు లేదు అని ఎందుకు అంటున్నారంటే పరమాత్మ, రేపొద్దునే మనకు నష్టం వచ్చినా కూడా మనం దాన్ని ఎలా తీసుకోవాలి? సమత్వ భావనతో తీసుకోవాలి. అంటే నష్టం వచ్చినా ఒకే రకంగా తీసుకోవాలి, లాభం వచ్చినా కూడా ఒకే విధంగా తీసుకోవాలి. అలా ఉండాలి మన యొక్క ఆత్మ యొక్క సామర్థ్యం, మన మనసు యొక్క సామర్థ్యం, అవునా కదండి? ఇప్పుడు చనిపోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? సరే, నష్టం వచ్చేసింది, మనం కష్టపడి చేసాము, అప్పు చేసింటారు, కరెక్ట్. అప్పు తీర్చే మార్గం లేక చనిపోతారు, అవునా కదండి? సరే, చనిపోతారా? అదే కరెక్ట్ అనుకున్నాం, ఒక్క నిమిషం అదే కరెక్ట్ అనుకున్నాం. మరి ఆత్మహత్య అనేది మహాపాపం కదా. మరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క స్థితి ఏమవుతుంది? ఆ జ్ఞానం మనకు తెలియదు కదండి, అవునా కదా. కానీ మనము ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో భగవంతుని మీద విశ్వాసాన్ని ఉంచాలి. భగవంతుని మీద విశ్వాసం ఉంటే ఏదో ఒక దాన్ని భగవంతుడు చూపిస్తాడు. చావును ఆశ్రయిద్దామా, భగవంతుని ఆశ్రయిద్దామా? మన ఆలోచన మీద మనం నమ్మకం పెట్టుకున్నామా, భగవంతుని మీద నమ్మకం పెట్టుకున్నామా? అవునా కదా? ఇప్పుడు సార్ మంచి పాయింట్ చెప్పారు. ఏదో అప్పు చేసింటారు, వ్యవసాయం చేసింటారు, నష్టం వచ్చేస్తుంది, తీర్చలేక ఆ ఒత్తిడితో జీవితాన్ని త్యాగం చేస్తారు. అందులో సమస్య తీరిపోతుందా? సమస్య పెరుగుతుందా? సమస్య పెరుగుతుంది కదండి. అంటే ఆ ఆత్మకి మళ్ళీ శరీరం అనేది
కొన్ని లక్షల జన్మల వరకు రాదు, మరి ప్రేతాత్మగానే ఉండిపోతుంది. మరి అది లాభమా, అది నష్టమా? కాబట్టి ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది ఉండే ఉంటుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా కూడా. కానీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నది ఆ సందర్భంలో మనం ఏం చేయాలి, నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అవునా కదండి? ఈ జ్ఞానం అనేది మనకుంటప్పుడు ఏం చేస్తాం, మనము నష్టం వచ్చినా కూడా భగవంతుని యందు ఓపికతో, విశ్వాసంతో మనం దాన్ని సహించాలి, భరించాలి. ఆ కష్టం అనేది వస్తుంది, తిరిగి వెళ్ళిపోతుంది. ఆగమా పాయిలో నిత్య తా స్థితి క్షస్వ భారత. అయ్యా, కష్టం అనేది వస్తుంది, నష్టం అనేది వస్తుంది, సుఖము అనేది వస్తుంది, వచ్చి మరీ వెళ్ళిపోతుంది. సుఖము దగ్గరే ఉండదు, కష్టము దగ్గరే ఉండదు, రెండూ కూడా వెళ్ళిపోతుంటాయి, రెండూ కూడా మారుతూ ఉంటాయి. కానీ మనం మారకూడదు. మనం ఎలా ఉండాలి, సమబుద్ధితో సమానంగా తీసుకొని భగవంతుని మీద విశ్వాసం అనేది ఉంచాలి. అండ్ మోర్ ఓవర్ ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే, మెయిన్ పాయింట్, మనం జన్మించింది ఈ అవసరాలను తీర్చుకోవడం కోసం కాదు అనే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. పుట్టింది ఎందుకు? ప్రతిసారి ఆహారం తినడము, విసర్జించడం. ఇందుకైనా మనం పుట్టాము. అలా అనుకున్నాం కాబట్టి మనకు బాధ అనేది మిగులుతుంది. అంటే మానవ జన్మ ఎందుకుంది అంటే, ఎంతసేపు తినడము, సంపాదించడము, నిద్రపోవడము, సంతానోత్పత్తి చేయడము, కోరికలు తీర్చుకుంటూనే ఉండడం. ఈ కోరిక పోతే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక, ఇంకొక కోరిక. ఇందులో అదుపు అడ్డు అనేది ఏమన్నా ఉందని మనసుకి లేదు. మరి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అవునా కదండి? మనం కులంకషంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎంత కావాలో అంత పెట్టుకోవాలి, ఏవి వద్దని కాదు ఇక్కడ. కాబట్టి లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనము ఓర్చుకోగలగాలి. ఆ సహనం అనేది మనకు ఉండాలి అని పరమాత్మ మనకు సహాయం చెబుతున్నారు. కాబట్టి భగవంతుని ఎడల, మాటల ఎడల ఆ విశ్వాసాన్ని మనం పెట్టుకోవాలి. ప్రతి జీవిని కూడా భగవంతుడు పోషిస్తాడు అనేటువంటి 84 లక్షల జీవరాశుల్ని ఎవరు పోషిస్తున్నారు? మనం అనుకుంటాం మనమే పోషించుకుంటున్నామని. అవునా కదండి? భూమి లేకపోతే మనం పంట ఎలా పెడతాము, నీరు లేకపోతే ఎలా తాగుతాము, ఈ శరీరమే లేక మనం అంటామండి. మేము కదా కష్టపడి దున్నుతున్నాము, మేము విత్తనాలు వేస్తున్నాము. ఆ విత్తనాలు ఎవరు ఇచ్చారు? నువ్వు చేసే ఆ శక్తిని ఎవరు ఇచ్చారు? సరే, ఆ శక్తి కూడా ఎవరు? ఆ శరీరాన్ని ఎవరు ఇచ్చారు? భగవంతుడే సృష్టిస్తాడు, పరిపాలిస్తాడు, లయం చేసుకుంటాడు. కానీ మనమేమనుకుంటున్నాము, మనమే చేస్తున్నాము. అవునా కదండి? కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఒక 10 రోజులు ఎండ లేదనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? సూర్యుడు చూడండి, ఉదయం ఎన్ని గంటలు కరెక్ట్గా, మనమైనా సరే ఒక రోజు ఆలస్యం చేస్తాం, కానీ సూర్యుడు రావడము ఆలస్యం, చంద్రుడు రావడము ఆలస్యం. చంద్రుడి యొక్క విలువ ఏంటండి? మనకు సూర్యుడు రాకపోతే మొత్తం చీకటి అవుతుంది, మనకి ఏ ఆహారము దొరకదు. చంద్రుడు రాకపోతే పళ్ళలో రసం అనేదే రాదు. చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు, వీళ్ళందరూ లేకపోతే మనకి ఈ జగత్ అనేది కదులుతుందా? అవన్నీ వద్దు. మనం కూర్చొని ఉన్నాము, మన గుండె దానంతకదే కొట్టుకుంటుంది. ఎవరైనా కొట్టిస్తున్నారా దాన్ని? మనమే కొట్టుకుంటున్నామా? 60-70 సార్లు కొట్టుకోకుండే అని దగ్గరుండి కొట్టించుకుంటున్నామా మనము? లేదు. మరి ఎవరు కొట్టిస్తున్నారు దాన్ని? అవునా కదండి? ఆహారాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు? రక్త ప్రసరణ ఎవరు చేయిస్తున్నారు? మరి ఈ శరీరాన్ని ఎవరు ఇచ్చారు? మన అమ్మ నాన్న ఇచ్చారా అంటున్నారు. ఈ శరీరాన్ని మీకు ఎవరు ఇచ్చారు అంటే అమ్మ నాన్న. అమ్మ నాన్న ఏమైనా సృష్టించారా మనకు? లేదు. ఆ సీడ్, ఆ విత్తనం, ఆ పిండాన్ని ఎవరిస్తున్నారు? ఆ కణాన్ని ఎవరిస్తున్నారు? భగవంతుడు. కానీ మనమే చేసుకుంటున్నాం అనేటువంటి అపోహ మనకి నీకు. ఇన్ని చూసుకున్నవాడు మనకు ఆహారాన్ని పెట్టలేడా? ఎందుకంటే ఆ విశ్వాసం మనకు. అవునా కదండి? మనం జననాన్ని ఆపుతున్నామా, మరణాన్ని ఆపుతున్నామా? దేన్ని మనం ఆపుకోవడం లేదు. ఏది మన నియంత్రణలో లేదు. మరి ఎవరి నియంత్రణలో ఉంది? భగవంతుని నియంత్రణ. ఈ జ్ఞానాన్ని మనం పెట్టుకోవాలా లేదండి? మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? సృష్టించింది ఆయన, తీసుకునేది ఆయన, మధ్యలో మనదేముందండి? ఏమీ లేదు. కానీ ఒక సంకల్పం అనేది మన దగ్గర ఉంది. ఒక సంకల్పం అనేది మన దగ్గర ఉంది. కాబట్టి మానవ జన్మ ఇచ్చిన దాని యొక్క రహస్యం మనము తెలుసుకోవాలి. అన్ని సమస్యలకు అప్పుడు మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది అని ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు. కాబట్టి ఫలాభిసంధి రహితంగా ఉండాలి. ఏ పని చేసినా కూడా ఫలాన్ని ఆశించి చేయవద్దు. చేయడం బాగా చెయ్యి, ఫలితాన్ని ఆశించవద్దు. ఫలితం మంచిగా వస్తే ఆనందపడిపోవద్దు, చెడుగా వస్తే నశించిపోవద్దు, దుఃఖపడిపోవద్దు, కుంగిపోవద్దు. మళ్ళీ ఆ పరిస్థితి మారిపోతుంది, ఖచ్చితంగా మారిపోతుంది. అలాగే ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ప్రతి పనిని కూడా
భగవంతునికి అర్పిస్తున్నాను, భగవంతుని కోసం చేస్తున్నాను, నా కోసం కాదు అనేటటువంటి బుద్ధితో చేయి అని ఎవరికి చెప్తున్నారు? చూద్దాం ఎవరు అటెంటివ్లో ఉన్నారు. ఎక్సలెంట్ స్టూడెంట్ అని ముందర కూర్చోండి. మీకు ఏం చెప్పగలం మనకే. కాబట్టి కదాచన అంటే ఇటువంటి ఆలోచనలు ప్రతి సర్వకాల సర్వావస్థల్లో ఈ ఆలోచనని నువ్వు పెట్టుకో. ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ఆ ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఈ ఆలోచన రాత్రి, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి కాలంలోని ఈ మాటని గుర్తుంచుకో. ఇన్ని భగవంతుడు ఇన్ని చెప్తున్నారనుకోండి, ఇన్ని మాటలు చెప్పిన వాడు మనల్ని కాపాడలేడా? మనమే కాపాడుకుంటున్నామా, లేకపోతే ఎవరైనా కాపాడుతున్నారు వెనక నుంచి అని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనము ఫలితాన్ని ఆశించమో అప్పుడు మనలో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే అదే మోక్షానికి తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి మనకేం కావాలి? ఫలాపేక్ష లేకుండా చేయాలి. అలాగే ఫలాపేక్ష చేయడం వల్ల ఆ మనసులో మనకు కావాలని ఉండదు, వద్దని ఉండదు, ఆ టెన్షనే మనకు లేదు. అవునా కదండి? ఒక పని మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా కూడా మనం నిగ్రహించుకునేటటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనకెందుకండి బాధ? దుఃఖం అనే మాటే అందులో లేదు. ఇలా ఉండడం వల్ల మనసు అనేది శుభ్రపడుతుంది, చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగుతుందో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇదే ఆత్మజ్ఞానము, ఇదే బ్రహ్మజ్ఞానము, ఇది పరబ్రహ్మ జ్ఞానము, ఇదే పరమాత్మ ప్రాప్తి. అంటే ప్రతిసారి భగవంతుని నమ్ముతున్నామా కదండి? మనకంటే మనము భగవంతుని ఇక్కడ ఎక్కువ నమ్ముతున్నాము. ఆయన చెప్పిన మాటల మీద మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఈ విధంగా మనం భగవంతుని సాధించుకోలేమండి. ఇక్కడ మాట ఇస్తున్నాడు కదా, అయ్యా నీ ఆనందాన్ని నేను ఇస్తాను, నువ్వు పాటుపడదు, నేను చెప్పినట్లు చేసే అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి పనిని కూడా మనము దాని మీద ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి మోహం లేకుండా చేయాలి. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతి కాలంలోనూ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటూ భగవంతుని మీద విశ్వాసాన్ని ఉంచి మనము ప్రతి పనిని కూడా, ప్రతి కర్మను కూడా తుది శ్వాస వరకు మనము ఆచరించాలి. మరి మిగిలినంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఆ కార్యాచరణే భగవంతుడు, ఆ మనం చేసే కార్యాచరణే, ఆ శుద్ధ బుద్ధే భగవంతుడు. ఈ విధంగా మన మనసుని శుభ్రపరచుకోలేమా అండి మనము? అవునా కదా? దాని మీద ఎటువంటి రాగము లేదు, ఎటువంటి ద్వేషము లేదు, ఎటువంటి అపేక్ష లేదు, ఎటువంటి ద్వేషము లేదు, ఎటువంటి మోహము లేదు. మరి ఇంకేముంటుందండి మన మనసులో? ప్రశాంతత తప్ప. ఏదైనా ఎక్కువ కావాలనుకుంటేనే కదండి మనకు మనశ్శాంతి అనేది ఉండదు. నాకు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు అనుకున్నాం అనుకోండి, మన మనసు ఎలా ఉంటుంది? మనకి ఎంతవరకు కావాలో అంతవరకునే చూసుకోవాలి అని చెప్తున్నారు. అట్లా అని సరే ఇప్పుడు ఫలాపేక్ష వద్దన్నారు, మరి చేసే పనినే మానేద్దామా? ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు? అయ్యా నువ్వు పని చెయ్యి, ఫలితాన్ని ఆశించవద్దు అని చెప్తున్నారు. కానీ కొందరు ఎలా తీసుకుంటారు దాన్ని? మరి ఫలితం అనేది అవసరం లేకపోతే ఆ పని నేను ఎందుకు చేయాలి? పరీక్ష రాయాలి, ఫెయిల్ అయిపోతానో పాస్ అవుతానో తెలియదు, మరి పరీక్ష రాయకపోతే అప్పుడు ఎలా ఉంటుంది? అవునా కదండి? మనము జీవితం నడపడానికి కష్టమైన వస్తుంది, సంతోషమైన వస్తుంది. అసలు నేను ఎటువంటి పని చేయను, నేను ఇలాగే సోమరిలాగా ఉండిపోతాను అని అనుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? అదే అసుర గుణము అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి కర్మను తప్పకుండా చేయాలి, దాని మీద ఎటువంటి మోహము పెట్టుకోకూడదు, భగవంతుని మీద విశ్వాసం ఉంచాలి. అదే మనల్ని ఆత్మజ్ఞానం వైపు, అదే మనకు భగవంతుని యొక్క మోక్షం వైపు తీసుకెళ్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నటువంటి అర్జునుడు ఎప్పుడైతే రథంలో చితికిలా పడిపోతాడో, ఇప్పుడు అశక్తుడే పడిపోయాడు కదండి, నావారు 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 అని. కానీ ఇప్పుడు ఏం చెప్పిస్తున్నాడు భగవంతుడు? నువ్వు యుద్ధం చేయి, నువ్వు ఫలితాన్ని ఆశించవద్దు, ఆ ఫలితాన్ని నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. మరి అలా చెప్పినప్పుడు మనకి ఎంత ధైర్యం వస్తుందండి? కాబట్టి అలా చతికిల పడిపోయినటువంటి అర్జునుడిని పైకి లేపుతున్నాడు. అలాగే మనం కూడా జీవితంలో కింద పడిపోయిన వాళ్ళని పైకి లేపుతున్నారు, ధైర్యం చెప్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. కాబట్టి మనకి ఎంత ధైర్యం వస్తుందండి? అప్పుడు మనకు ఈ జీవితం మీద భయం ఉంటుందా? ఉండదు కదండి, మనకు ధైర్యమే ఉంటుంది కదా. కాబట్టి ఈ జీవితాన్ని మనము ఎలా
తామరాకు మీద నీటి బొట్టులాగా సులభంగా ఈ జీవితాన్ని, ఈ భవసాగరాన్ని మనము దాటేయవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. సో అలాగే ఇప్పుడు మనము థియరీ మాత్రమే చెప్పుకున్నాము. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎటువంటి కోరిక పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. మరి నన్నే నమ్ముకో అంటున్నారు ఇండైరెక్ట్గా. ఏమంటున్నారు? నన్నే నమ్ముకో అన్నారు. మరి అలా నమ్ముకున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏమైందో ఒక చిన్న వృత్తాంతం ద్వారా, ఒక కథ ద్వారా మనం తెలుసుకున్నాము. ఆయన ఎవరో మనకు ముందు ముందు అర్థమవుతుంది. ఒక అబ్బాయి ఉన్నాడు, 16 ఏళ్ళ అబ్బాయి, చదువుకున్నాడు, కానీ చదువులో రాణించలేకపోయాడు. ఎప్పుడైతే పిల్లలు బాగా చదువుతారో ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి జీతం వస్తుంది, వాళ్ళ జీవితం బాగుపడుతుంది. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు? కొంచెం చదివాడు, కొంచెం సరిగ్గా చదవలేదు. మరి చదువు లేనప్పుడు అతనికి ఆహారం లేదు, ఆయనకి జీవన సంపాదన లేదు. మరి ఏమైందంటే ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు, సంపాదన లేదు, చదువు సరిగ్గా లేదు. అప్పుడు ఏం ఆలోచించాడు? అతని మనసు సరిగా లేదా, దొంగతనం చేద్దాం, దొంగతనం చేసి కడుపుని నింపుకుందాం అనే ఆలోచనకు వచ్చేసాడు. చూడండి, మన మంచి కర్మలు చేయకపోతే మన మనసు ఏ వైపు చూపిస్తుంది? చూడండి, చెడు మార్గాల వైపు, చెడు సంస్కారాల వైపు మన మనసు అనేది పక్కకు వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి దొంగతనం చేసి కడుపుని నింపుకుంటూ వస్తున్నాడు. ఇలా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఒకసారి బంగారు దొంగలిస్తాడు, ఒకసారి డబ్బులు దొంగలిస్తాడు. ఇలా దొంగలించుకుంటూ దొంగతనమే అలవాటుగా మారిపోయింది. ఎప్పుడైతే దొంగతనం అనేది మనసులో ఒక పనిని మనం పదే 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 చేస్తే అది మనకు సంస్కారంగా మారిపోతుంది. ఆ అబ్బాయి పరిస్థితి ఏమైందంటే, ఒకరోజు చాలా ఆకలిస్తుంది. ఒకతను ఇలా మంచి భక్తుడు శివుడికి పూజ చేస్తున్నారు, శివుడికి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ తర్వాత పక్కన పెట్టి కాసేపు తర్వాత తిందామనుకున్నారు. ఇంతలో ఆయన కొద్దిసేపు ధ్యానం చేద్దాము, ఆ తర్వాత తిందామనుకున్నాడు. ఈ దొంగ ఎవరైతే ఉన్నారో ఆ ప్రసాదాన్ని అక్కడ పెట్టడం చూశాడు. ఈయన ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాడో మెల్లగా ఆ విస్తరాకుని తీసుకెళ్ళిపోయి దొంగలించి ఆ ప్రసాదాన్ని తినేశాడు. ఎప్పుడు దొంగతనం చేసినా అతనిలో ఎటువంటి మార్పు లేదు, ఇంకా పెద్ద దొంగతనం చేద్దామనేటువంటి ఆలోచన వచ్చేది. కానీ ఎప్పుడైతే ఈ శివుడికి అర్పించినటువంటి మహాప్రసాదాన్ని ఏదైతే ఉందో దాన్ని స్వీకరించాడో, స్వీకరించిన తరువాత తన మనసులో కలిగేటటువంటి ఈ పరివర్తన ఏంటి అంటే, నేను తప్పు చేస్తున్నానా? వెంటనే చూడండి ఆలోచన, నేను శివప్రసాదాన్ని దొంగలించాను. మరి ఆ మనసులో కలిగినటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇంతకుముందు కాకుండా నేనేదో తప్పు చేస్తున్నాను అనేటటువంటి భావన అతనిలోకి ప్రవేశించింది. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఇది తప్పు, ఈ దొంగతనాన్ని మనము మెల్లగా అనుకోవాలి అని ఎంతో ప్రయత్నించాడు అనమాట. ఒక దొంగ మామూలు మనిషి అవ్వడానికి చాలా కష్టమండి. ఎప్పుడు కూడా మనసుకి దొంగతనం అనేది అలవాటు చేస్తే అది దొంగతనం చేద్దామని ఎక్కువ ప్రేరేపిస్తుంది. అది చాలా చాలా భయంకరం. దొంగతనం అనేది మహాపాపం, అవునా కదండి? మనం ధర్మశాస్త్రం ఒకసారి తిరగేస్తే బంగారు దాన్ని దొంగలించిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో తెలుసా? అలాగే డబ్బుల్ని దొంగలించిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో తెలుసా? అలాగే ఒకరిని కొట్టి ఆ డబ్బులు లాక్కుంటే ఇంకెంత మహాపాపమో తెలుసా? ఆ ధర్మశాస్త్రాన్ని మొత్తం తిరిగేస్తే మనం కళ్ళు తిరిగి కింద పడతాం. దానివల్ల మనకు లభించేటటువంటి శిక్షలు ఎంత ఘోరంగా ఉంటాయంటే మనం ఊహించినటువంటి రకంగా ఉంటాయన్నమాట. కాబట్టి దొంగతనం అనేది మహా పాపం. మరి ఆ అబ్బాయికి ఇలా మార్పు అనేది వచ్చింది. ఈ జన్మలోనే ఆ అబ్బాయి మారాలని అనుకున్నాడు. మారుతాను 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 అనుకునేటప్పుడే కొద్దిగా మంచివాడైపోయాడు. కొద్దిగా దొంగతనాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయించుకునేశాడు. ఇంత లోపల మృత్యు వచ్చేసింది. ఇంత లోపలే చావు అనేది దగ్గరికి వచ్చేసింది. సో వైకుంఠం నుంచి వైకుంఠ పార్షదులు వచ్చారు, యమలోకం నుంచి యమకింకరులు ఇద్దరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఈయనని వైకుంఠానికి తీసుకొని పోవాలా లేదా నరకానికి తీసుకొని పోవాలా? ఇప్పుడు మీరే న్యాయ నిర్ణేతలు అనమాట. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్దాము? మంచిగా మారాడు కాబట్టి వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోవాలి. మరి ఆల్రెడీ తప్పులు చేసిన వాటి యొక్క ఫలితం ఏంటి? తప్పులు కూడా జరిగాయి కదా, మరి వాటి యొక్క ఫలితం ఏంటి? ప్రతి పనికి కూడా అది మంచి పని అయితే పుణ్యము, చెడు పని అయితే పాపము, దానికి శిక్ష అనుభవించవలసిందే. మరి ఈయన స్వర్గానికి వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా? ఇద్దరూ చర్చించుకుంటున్నారనమాట. ఈయనని మనం ఎక్కడికి పంపిద్దాము?
టైం అయిపోయిందా? వచ్చేస్తుందా ఈ జన్మలోనే? శాంక్షన్ ఇక్కడ. అమ్మగారు మోక్షాన్ని ప్రసాదించేశారనమాట. ఎందుకంటే ఒక భక్తుడు అలానే ఆలోచిస్తారండి, అవునా కదా? వాళ్ళ హృదయం అనేది ఎంత దయావంతుడండి. ఆ మాటకే మొదటి మార్పు. ఇంతకుముందు చేసినటువంటి పాపాలను కూడా చూడండి, ఒక భక్తులు ఇంత ఆలోచిస్తే భగవంతుడు ఎంత ఆలోచించాలండి. అయినా భగవంతునికి భక్తునికి పెద్ద తేడా అనేది ఉండదు మానసికంగా, అంటే దయాపరంగా నేను చెప్పడం, శక్తియుతంగా కాదు. మరి ఈ యమకింకర్లు కూడా వచ్చారు. యమకింకర్లు మేము తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు చేసినటువంటి దొంగతనాల యొక్క ఫలితం ఏంటి? ఎవరినో కొట్టి డబ్బులు లాక్కుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి. మరి వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? మనం ధర్మ నిర్ణేతగా, న్యాయ నిర్ణేతగా చెప్పాలి కదండి. న్యాయంగా ఎదుగుంటే ఆయనకి శిక్ష పడాల్సిందే కదా. మరి ఒక్క అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయనలో పరివర్తన అనేది ఎంత తీవ్రంగా వచ్చిందంటే, ఇంకా నేను దొంగతనమే చేయను, నా ప్రాణం పోయినా కూడా నేను దొంగతనం చేయను అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. అవునా కదండి? పశ్చాత్తాపడ్డాడు. మరి ఏమనుకుంటాడు? ఇంకా నాకు ఈ ఆయుష్ అనేది ఉంటే నేను దానికి ఏం చేస్తాను? రెమెడీ అంటే ఏమంటారు? ప్రాయశ్చిత్తం. వెరీ గుడ్. ప్రాయశ్చిత్తాన్ని నేను చేసుకుంటాను అనే ఆలోచనలో మరణం అనేది సంప్రాప్తించేసింది. మరి ఈ వైకుంఠ పార్షదుల యొక్క అమ్మాయి చెప్పేశారు కదండి ఇంకా. కాబట్టి భక్తులు ఎప్పుడైతే చెప్పారో భగవంతుడు దాన్ని శాంక్షన్ చేసేసరే ఒక్క అవకాశం ఇద్దామని రెండో జన్మలోకి పడిపోయి ఇలాంటి భక్తుల యొక్క ఆశీర్వాదము, దేవుడి యొక్క కృప ఉన్నదాని వల్ల ఆయన కళింగ దేశం యొక్క రాజు కొడుకై పుట్టాడు. ఇప్పుడు చూడండి, మనం ఆలోచించే దాన్ని బట్టి, అంతకాలంలో మనం ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచన బట్టే, ఆ సంస్కారాన్ని బట్టే మనకు మరుజన్మ అనేది ఉంటుంది. ఈ జన్మలో దొంగ, నెక్స్ట్ జన్మలో రాజు కొడుకే పుట్టాడు. చూడండి ఎంత తేడా ఉంది. చూడు, ఇక్కడ వికారిగా ఉన్నాడు, అక్కడ రాజభోగాలన్నీ కూడా అనుభవించేటటువంటి స్థితి ఆయనకి ప్రాప్తించింది. ఎందువలన? దేని వలన? మార్పు వచ్చింది. భగవంతుడు ఎలా మార్పు వచ్చింది? దేని వల్ల మార్పు వచ్చింది? శివప్రసాదాన్ని తీసుకున్నాడు. ఒక ప్రసాదం చూడండి ఎంత మార్చేసిందో. దేవుడి యొక్క కృప ఎంత ఉందో చూడండి ఇక్కడ. సో ఆయన రెండో దమ్ముడు అనేటటువంటి ఒక పేరుతో కళింగ దేశానికి రాజైపోయాడు. మరి రెండవ జన్మ వచ్చింది కదా, నేను ఈ సకల భోగాలు అనుభవిద్దాము అని అనుకోవడానికి ముందు జన్మలో దొంగతనాలు గుర్తున్నాయి, ముందు జన్మలో ఈ మంచి సంస్కారం కూడా గుర్తుంది, భగవంతుని యొక్క కృప కూడా ఆయనకుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు రెండవ జన్మలో? ఎవరైనా గెస్ట్ చేస్తారా? ఎవరైనా ఆలోచించి చెప్తారా? ఈ రెండవ జన్మలో ఏం చేస్తాడు? రెండు గుర్తొచ్చాయండి ఆయనకి. దొంగతనము ఒకసారి గుర్తొస్తుంది, కానీ దొంగతన సంస్కారానికి మించిన సంస్కారం కూడా గుర్తు వస్తుంది. ఆయనకి శివుడే గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎవరితో మాట్లాడకుండా, ఈ కాలయాపన చేయకుండా ఆయన కాశీ పట్టణానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు తదేకంగా తీవ్రంగా తపస్సు చేశాడు. ఎంత తీవ్రంగా తపస్సు చేశాడంటే ఆయన అనుకోని విధంగా శివుడు వచ్చి ప్రత్యక్షమైపోయాడు. శివుడు వచ్చి ప్రత్యక్షమైపోయి, నాయన నేను నీ తపస్సుకి నేను ప్రసన్నుడయ్యాను, నీకు ఏమి కోరిక కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు భక్తుడు ఏమనుకున్నాడు? ఆయన ఏదో కోరికతో తపస్సు చేయలేదండి. నేను ఇది మంచి పని, నేను తపస్సు చేయాలి, నేను భగవంతుణ్ణి కోసం తపస్సు చేయాలి అని చేశాడు. ఏమి వరము అడగాలో ఆయనకి తెలియలేదు. కొద్దిసేపు ఆలోచించి, సరే స్వామి, మీరు నాకు స్నేహితుడిగా ఉండాలి, నీ సత్యము నాకు కావాలి, నీ సాన్నిధ్యము నాకు కావాలి, ఇంకా ఏమీ నాకు వద్దు అన్నారు. శివుడు అన్ని విని చిరునవ్వుతో మాయమైపోయాడు. శివుడు విని సరే అని మాయమైపోయాడు. ఈయనకి అర్థం కాలేదు, ఇదేంటి? అవునన్నాడు, కోరికను శాంక్షన్ చేశాడు, మళ్ళీ మాయమైపోయాడు. సరే ఏదోలే అని మళ్ళీ తపస్సు చేసి 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 ఆ జన్మ కూడా ముగిసిపోయింది. మళ్ళీ మూడవ జన్మలోకి పడిపోయాడు. ఈ మూడవ జన్మలో ఆయనకు లభ్యమైనటువంటి జన్మ ఏదంటే పులస్య ముని, తెలుసు కదండి మీకు, బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ఆ మహర్షి యొక్క కడుపులో ఆయనకు మనవడిగా పుట్టాడు. చూడండి, జన్మల సంస్కారాలు, ఆ జన్మల యొక్క
విలువలు చూడండి. మొదటి దానిలో దొంగ, రెండో దానిలో రాజుకొడుకుగా పుట్టాడు. దీంతో ఆ తపస్సుతో మూడవ జన్మలో ఒక పెద్ద ఋషి యొక్క మనవడిగా జన్మించాడు. అర్థమవుతుందండి? అన్నిటికంటే గొప్పది ఏదండి ఇందులో? రాజుకొడుకుగా పుట్టడం గొప్ప, దొంగగా పుట్టడం గొప్ప, లేదా ఒక పెద్ద వైష్ణవుడి ఇంట్లో, భక్తుడి ఇంట్లో పుట్టడం గొప్ప. భక్తుడి ఇంట్లో పుట్టడమే అన్నిటికంటే కూడా గొప్ప. ఎందుకంటే వాళ్ళు తరించినట్లే. కాబట్టి పులస్త్యుడికి మనవడిగా జన్మించాడు. ఇంకా ఆ జన్మలో కూడా ఆయనకు అన్ని గుర్తొచ్చేసాయి. ముందు జన్మలో శివుడు వచ్చారు, నాకు హ్యాండ్ ఇచ్చేశారు, ఆయన నాకు ఏమి నా కోరికలు తీర్చలేదని మళ్ళీ తపస్సు చేశాడనమాట. మళ్ళీ తపస్సు చేసేటప్పటికి మళ్ళీ శివుడు వచ్చాడు. సార్ అయ్యా నేను మళ్ళీ రావాల్సి వచ్చింది, నేను ఇప్పుడు చాలా నేను సంతోషించాను నీ తపస్సుకి, ఇప్పుడు నీకేం కావాలో కోరు. ఇప్పుడు ఆలోచించారు, స్నేహం కావాలంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో, ఈసారి ఓ పని చేద్దాం. ఈసారి ఆలోచించాడనమాట, ఎలా అయినా సరే ఈ అవకాశాన్ని మనము మిస్ చేసుకోకూడదు అని చెప్పి, స్నేహము ఉండి పర్వాలేదు, నువ్వు నాకు దగ్గరే ఉండాలి, నేను నీకు దగ్గరే ఉండాలి, మన ఇద్దరు కలిసి ఉండాలి అనే వరాన్ని అని అన్నాడు. సఖ్యం అంటే ఉండాలి కదా, కొద్దిసేపు ఉండి ఫ్రెండ్గా ఉండి మాట్లాడుకోవాలి కదా. మరి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో ఇప్పుడు వివరణ ఇస్తున్నారు శివుడే. ఈయన అడగలేదు, ఆయన ఇస్తున్నారు. అయ్యా ముందు జన్మలో నువ్వు చేసినటువంటి తపస్సు ఎంత విలువైందంటే నేను నీకు కనపడేంత వరకే ఆ తపస్సు సరిపోయింది. అప్పుడు నీకెందుకు చెప్పలేదంటే నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు. మరి అంతకు మించినటువంటి తపస్సు ఇప్పుడు చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వేమడిగితే నేను అది ఇవ్వవలసిందే. కాబట్టి నువ్వు నాతోనే ఉండాలి, మన ఇద్దరూ కూడా ఒక దగ్గరే ఉండాలి అనేటువంటి కోరికని కోరేశాడు. ఇంకా శివుడికి మహా ఆనందమైపోయింది. అయ్యా నేను ఇవ్వడానికి నాకు ఇప్పుడు సరిపోయింది, నీకు పుచ్చుకోవడానికి సరిపోయింది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు నీకు స్నేహితుడే కాదు, నీకు ఇప్పుడు శివ సాన్నిధ్యం దొరకాలి అంటే ఏ విధంగా తపస్సును ఆచరించాలంటే ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, అంటే దేని మీద ప్రేమ లేదు, వ్యామోహము లేదు, ద్వేషము లేదు, ఎటువంటి కోరిక కూడా ఉండకూడదు, ఎటువంటి వ్యామోహం కూడా ఉండకూడదు, ప్రాపంచిక విషయాల మీద ఎటువంటి ఆసక్తి ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, అసూయ ఇవేమీ లేకుండా స్వచ్ఛమైన మనసుతో చిత్తశుద్ధితో భగవంతుని కోసమే మనం తపస్సును ఆచరిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇది శివుడు చెప్పేశారు. కాబట్టి తపస్సును మనం ఎలా చేయాలి? నిరాసక్తతో, నిష్కామంగా, రాగద్వేషాలు లేకుండా, ఎటువంటి అసూయ లేకుండా, ఎటువంటి వ్యామోహము లేకుండా, అలా ఈ భోగాల మీద ఎటువంటి లాలస లేకుండా అటువంటి బుద్ధితో తపస్సు చేస్తే శివుడే పరిగెత్తు మన ముందర ఉంటాడు. ఇప్పుడు శివుడే చెప్పేశారు కదండి ఎలా తపస్సును ఆచరి. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎందుకు చూద్దాం, అవునా కదా? శివుడు ఆలోచించారు, ఇలాంటి వ్యక్తే మాకు కావాలి. నీకు ధనం మీద ఆశ లేదు, దేని మీద వ్యామోహం లేదు, నీకు రాగము లేదు, ద్వేషము లేదు, కాబట్టి మాకు ఇటువంటి వాడే కావాలి. అది ఎలా కావాలంటే ఒక పెద్ద ధనాగారానికి కోశాధికారి నువ్వు అయిపోవాలి. అలాగే ఇంకా రాక్షస వీళ్ళంతా ఉంటారు కదండి, యక్షులు, రాక్షసులు, కిన్నెరలు, కింపురుషులు, వీటందరికీ కూడా ఒక అధికారి కావాలి. అది ఎవరో తెలుసా? నువ్వే. ఆ ధనాగారానికి అధికారి ఎవరో తెలుసా? నువ్వే. ఆయన ఎవరు? కుబేరుడు. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఎవరు? కుబేరుడు గురించే. కాబట్టి పెద్ద ధనాగారానికి కోశాధికారిగా, మొత్తం సర్వాధికారిగా ఎవరిని నియమించారు? ఎటువంటి ధనాపేక్ష లేని వాడిని, ఎటువంటి లాలస లేని వాడిని, ఎటువంటి భోగాల మీద ఆసక్తి లేని వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మొత్తం ధనం ఎంతైతే ఉందో దానికి అధినేత ఎవరు? కుబేరుడు. కుబేరుడి యొక్క ముందు జన్మలు 3 జన్మలు ఇవ్వండి. ఈ విధంగా ఎలా కుబేరుడు అయ్యాడు అర్థమైందా మనకు? ఇప్పుడు ఆయనకి ఎంత ఇచ్చినా కూడా అది తరగనిది. కాబట్టి ఆయన లంకా నగరంలో ఉత్తర దిక్కున ఆయన
అక్కడే ఉండిపోయాడు. అందరికీ కూడా ఒక పెద్ద అధికారిగా ఉండిపోయాడు. ఈ కథా వృత్తాంతము మనకి ఎలా సరిపోతుంది ఇంతకుముందు మనం చెప్పినటువంటి శ్లోకానికి? ఇక్కడ ఆయన ఏం చేశాడు? ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి ధనాపేక్ష లేదు, ఎటువంటి కోరికే లేదు. మరి ఎటువంటి కోరిక లేని వాడిని తీసుకెళ్లి ఏం చేశాడు భగవంతుడు? అన్ని కోరికలను ఒక చోట పెట్టి, అన్ని కోరికలు అయితే ఎంత ఆనందాన్ని ఇస్తాయో, ఎంత సంతోషాన్ని ఇస్తాయో వాటన్నిటినీ కూడా ఒక్కసారిగా తీసేశాడు. కాబట్టి మనకేమర్థమైంది ఇందు మూలంగా? ఈ బాహ్య ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో మనం పడేటువంటి తపన అవసరం లేదు. ఒక్క భగవంతుని నమ్ముకుంటే అన్నీ మనకు భగవంతుడు ఇస్తాడు అనేదానికి ప్రతీక ఎవరు ఇక్కడ? కుబేరుడు. ఇంతకన్నా ఆదర్శమైనటువంటి ఉదాహరణ ఎక్కడన్నా ఉందండి? ఇప్పుడు చెప్పారు, నిరూపణ కూడా చేసేసారు. అంటే మనకు నమ్మకం కలగాలి కదండి. అందుకోసమే ఈ పెద్ద ఉదాహరణ అనేది మనకు ఉపయోగపడుతుందని మనకు ఈ భగవద్గీత ఆధారంగా మనకి ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. కాబట్టి మనకున్నటువంటి కోరికలను క్రమంగా తగ్గించుకుంటూ ఏది అవసరమో దాని మీద మనము చేస్తూ మిగిలిన మొత్తం జీవితాన్ని, మొత్తం సమయాన్ని కూడా భగవంతుని కోసము, మోక్షం కోసం మనము సాధన చేయాలి అని ఈ శ్లోకం యొక్క భావన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ